నమస్కారం అండి. మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. కొద్ది రోజుల్లో శరన్నవరాత్రులు ఆరంభమవుతున్నాయండి. ఈ దేవీ నవరాత్రుల్లో బాలపూజ, కుమారి పూజ, సువాసిని పూజలనేది ముఖ్యంగా చేయాలి. నవరాత్రి చేసేవారు అమ్మవారి స్వరూపంగా భావించి పిల్లలను పిలిచి బాల, కుమారి, సువాసిని పూజలను చేస్తారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన విశేషాలండి ఇవి. కుమారి పూజలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళ పారాణి పెట్టి అక్షతలు వేసి వస్త్రాలను సమర్పించాలి. దక్షిణా తాంబూలాలతోటి అమ్మవారి స్వరూపంగా భావించి సుగంధ ద్రవ్యాలు మంగళ ద్రవ్యాలని సమర్పించాలండి. కుమారి పూజలో పాడ్యమి నుండి నవమి వరకు వరుసగా 2 సంవత్సరాల వయసు గల కన్య మొదలుకొని 10 సంవత్సరాల కన్య వరకు ఆయా దేవతల నామాలతోటి అర్చన చేసి సుగంధ ద్రవ్యాలు మంగళ ద్రవ్యాలని సమర్పించుకోవాలి. ఉపవాసేన నక్తేన ఏకభుక్తేన వా పునః అనే శాస్త్ర సాంప్రదాయాన్ని అనుసరించి ఉపవాసంతో కానీ ఏకభుక్తంతో కానీ రాత్రి భోజనంతో కానీ ఆహార నియమాన్ని విధించుకొని నవరాత్రి వ్రతం అనేది మనం పాటించుకోవాలి. పాడ్యమి నాడు 2 సంవత్సరాల కన్య కుమారికగా మనము పూజ చేస్తామండి అమ్మవారిని. విదేనాడు 3 సంవత్సరాల కన్య త్రిమూర్తిగాను, తదియనాడు 4 సంవత్సరాల కన్య కళ్యాణిగాను, చవితి నాడు 5 సంవత్సరాల కన్య రోహిణిగాను, పంచమి నాడు 6 సంవత్సరాల కన్య కాళికగాను, షష్ఠి నాడు 7 సంవత్సరాల కన్య చండికగాను, సప్తమి నాడు 8 సంవత్సరాల కన్య శాంభవిగాను, అష్టమి నాడు 9 సంవత్సరాల కన్య దుర్గగాను, నవమి నాడు 10 సంవత్సరాల కన్య సుభద్రగాను మనము అమ్మవారిని బాలరూపంలో కొలుస్తామండి. ఈ క్రమంలో ఆయా సంవత్సరాల వయఃపరిమితి గల కన్యలను ఆరాధించడం వలన సత్సంతానము, దారిద్ర్య నాశనము, శత్రు వినాశనము, దుఃఖ నివృత్తి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలని కలిగిస్తుందండి. ఈ శరన్నవరాత్రిలో మనందరం కూడా చక్కగా పూజ చేసుకొని అమ్మవారి కృపకి పాత్రులవుదామండి. శ్రీమాత్రే నమః.